హలో సాయిరామ్. సాయి నిన్నే. నన్ను పిలుస్తున్నావా లేకపోతే వెక్కిరిస్తున్నావా? ఎందుకు వెక్కిరిస్తాను? సాయిరామ్ అన్నా కూడా ప్రాబ్లమ్ ఎలాగుంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే. ఎందుకు? సాయిబాబా దేవుడే కాదంట. సాయిబాబా దేవుడే కాదా? ఇది నేను ఎక్కడో విన్నానే. సినీ నటి మాధవీలత అంది కదా. రైట్, కరెక్ట్ పాయింట్ కి వచ్చావు. విషయం ఏంటో చెప్పనా? అసలు ఏమైందో, సాయిబాబా దేవుడే కాదని చెప్పేసి అలా అన్నందుకు మాధవీలత మీద కేసు అయింది. కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు చూసావా, వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తారు. ఎందుకు? సాయిబాబాకు సంబంధించి కూడా అసభ్యకరంగా మాట్లాడడం కానీ, ఆయన దేవుడు కాదని చెప్పడం కానీ, ఇట్లా కొంచెం అల్లర్లు సృష్టించే విధంగా కూడా మాట్లాడారని చెప్పేసి సోషల్ మీడియాలో అలా ఫేక్గా పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద కేసు నమోదైంది. అవునా? అయితే ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదేమైనా ఏమన్నా ఒక విషయం చెప్పనా, ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? నేను శివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటాను, దుర్గామాతను కూడా కదా. నేనైతే కుమరవెల్లి మల్లన్న, అలాగే వేములవాడ రాజన్న కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, శివుడు కానీ, ఇట్లాంటి వాళ్ళని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. ఒక్కొక్కరు ఒక్కో దేవుని కదా. ఎవరి దైవం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంత ఇష్టం లేకుండా మాత్రం షిరిడి మహాసంస్థానం చాలా మందికి, ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు నిజంగా చెప్పాలంటే. అక్కడ ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి. కానీ అలాంటి చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందే కదా. సో ఇలా చెప్పిరని చెప్పేసి మాధవలత మీద కేసు నమోదైంది. సో విచారణకు రావాలని చెప్పేసి కూడా ఆదేశించారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది సోషల్ మీడియాలో కనుక అప్లోడ్ చేస్తే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్.